వేడి వేడి ఉస్మానియా బిస్కెట్లు రెడీ అయిపోయినాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఉస్మానియా బిస్కెట్లు మనం ఇంట్లో చేసుకోవచ్చు అని. ఎగ్ ఉంటుంది అనుకున్నాను నేను ఈ రోజులు ఉస్మానియా బిస్కెట్ల. అసలు ఎగ్గే అవసరం లేకుండా ఇంత మంచి బిస్కెట్లు మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మస్తున్నాయి. మా హస్బెండ్ కి అయితే చాలా ఇష్టం ఉస్మానియా బిస్కెట్స్. టీ ఉస్మానియా బిస్కెట్ ఆయన ఫేవరెట్ కాంబినేషన్. మీకు కూడా కాంబినేషన్ ఫేవరెట్ అయితే మీ ఇంట్లోనే మీరు ట్రై చేయొచ్చు. అసలు దీన్ని తయారు చేసే విధానము, మేము ఎట్లా తయారు చేసినాము, లాస్ట్ కి మా హస్బెండ్ రియాక్షన్ ఎట్లా ఇచ్చిందో ఇవి తినేసి అవన్నీ చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సాటర్డే రోజు కూడా ఏంటో మాకు కష్టాలు అంట కష్టాలు. కానీ మొన్న కళ్యాణ్ ఇంటికి అదే ఇండియాలో ఇంట్లో రోజు ఉస్మానియా బిస్కెట్ చాయ్, ఉస్మానియా బిస్కెట్ చాయ్ 3 పూటల బాగా ఉస్మానియా బిస్కెట్ తిని ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుండి మిస్ అవుతుందంట. ఇక పాపం మిస్ అవుతుంది కదా పిల్లగాళ్ళు చేసి పెడదామనేసి చేద్దామని ఈరోజు ఉస్మానియా బిస్కెట్ చేద్దామని రెడీ అయిపోయినా. అంటే కేక్ బేక్ చేసిన ఉంటే అప్పుడప్పుడు డైరెక్ట్ స్టోర్ల నుండి రెడీమేడ్ మిక్స్ కేక్ ఇట్లా మిక్స్ చేసి బేక్ చేయాలో చేసి అట్లా చేసినాను. కానీ బిస్కెట్లు ఎప్పుడు బేక్ చేయలేదు. ఇక సార్ కోసం ఇప్పుడు బేక్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ టైం. అది కూడా ఉస్మానియా బిస్కెట్ ఎట్లయితుందో ఏమో టేస్ట్. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ ని. ఫస్ట్ ఒక మంచి గిన్నె తీసుకోండి. నేను తెచ్చుకున్నా కలుపుకోవడానికి బాగుంటుందని. ఏం వేసుకోవాలా? బటర్. ఇగో బటర్ తీసుకున్నా. ఇంత బటర్ వేసుకోవాలా కప్ గిన్నెల. ఇంకా బాగా చల్లగా ఉంది. రూమ్ టెంపరేచర్ కి తెచ్చుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటది. మీరు ఎప్పుడైనా ట్రై చేసినారా ఇంట్లో ఉస్మానియా బిస్కెట్లు? ఎప్పుడు కొనుక్కొని తినడం. ఇక్కడ మనకు దొరుకుతుందా అని డౌటే. అంటే వెతుకుతే దొరుకుతుండొచ్చేమో. ఇప్పుడు ఎతికేంత ఓపికలేదు. దాని బదులు ఇంట్లో చేసుకున్నాడు బెటర్ ఏమో. ఇప్పుడు మనం బటర్ ఏ కప్ తోనైతే తీసుకున్నామో దాన్నంతనే పౌడర్ షుగర్. ఈ షుగర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసినాము. షుగర్ ని కొంచెం గ్రైండ్ చేసి సరిపోలేదు, ఇంకొంచెం కావాలా పౌడర్ షుగర్. వీడియోస్ లో అందరూ ఎంత పాస్ట్ గా చూపిస్తారు. ఇట్లా ఉడవారు, తర్వాత ఉడుస్తారు. నేను ఉడిచేస్తున్నాను. అంతే వేసి మిక్స్ చేసుకుందాం బటర్ ని పౌడర్ షుగర్ ని. విస్కర్ తెచ్చుకున్నా గానీ దానికంటే నాకు చెయ్యే బెటర్. ఇంకో కొంచెం పౌడర్ షుగర్ లా కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్నాము ఫ్లేవర్ కోసం. ఇన్ కేస్ మీకు ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఉస్మానియా బిస్కెట్లు ఎక్కువ స్వీట్ కంటే కొంచెం స్వీట్ కొంచెం సాల్టీ ఉంటాయి. సో ఎక్కువ పౌడర్ షుగర్ ఎక్కువ స్వీట్ వద్దు. మీకు షుగర్ జర బాగా ఏమంటారు స్వీట్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎక్కువ స్వీట్ వేసుకోండి. లేదు అంటే నాకైతే అది కొంచెం ఎట్లా అంటే సాల్టీగా ఉంటేనే ఇష్టము. సో నేను ఎక్కువ పౌడర్ షుగర్ వేస్తలేను. ఇందులో ఇప్పుడు కొంచెం చిటికెడంత నెయ్యి, ఇంత నెయ్యి వేస్తున్నా. ఇది ఒక హాఫ్ కప్ కి కొంచెం ఎక్కువ బటర్ తీసుకున్నాం కదా, దానికి ఇప్పుడు 1.5 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్, ఇంకో హాఫ్ కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్. ఇప్పుడు కొంచెం ఇంత స్పూన్ కంటే కొంచెమే. ఇది ఏంటిది అమ్మ మర్చిపోయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కస్టర్డ్ పౌడర్. ఏవో ఇంత కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నా. కొంచెం బేకింగ్ సోడా. ఇదో ఇంత జస్ట్. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక డో లాగా ఫామ్ అయ్యేటట్టు. స్మెల్ బాగా వస్తుంది. ఇంట్లో వాటర్ కానీ ఆయిల్ ఏమి యాడ్ చేసుకోవద్దు. జస్ట్ ఇట్లనే ఈ నెయ్యితోటే డో లెక్క ఫామ్ అయిపోతుంది. ఇవి ఈ బిస్కెట్లు చేయడానికి దగ్గర పొద్దున్న నుండి ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. ఇద్దరం పొద్దున్న నుండి లైక్ ఉన్న యూట్యూబ్ లో వీడియోలు అన్ని చూసినాము ఎట్లా చేయాలా ఏంది అనేసి. అందరు ఒక్కొక్క రకంగా చెప్పారు. ఇప్పుడు అన్ని వీడియోలు కలిపి మిక్స్ కొట్టి చేస్తున్నాం అనుకోండి. ఇట్లా డో లెక్క కాకపోతే కొంచెం బటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పటిదాకా బటర్ వేయలే. నాకేమో కొంచెం ఇంత పాట అయితే అవుతుంది, ఇంత పాట అయితే అవుతలేదు. కొంచెం బటర్ యాడ్ చేయాలేమో అనిపిస్తుంది. చూద్దాం. మరి ఇరిగిపోయినట్టు ఉండొద్దు, మరి మనం చేసుకునే రొట్టెల పిండి లాగా కూడా ఉండొద్దు. అయ్యో మెయిన్ ఇంపార్టెంట్, అసలు సాల్ట్ వేయలేదు దీంట్లో. సాల్ట్ తీసుకుంటున్నా నేను. అన్సాల్టెడ్ బటర్ యూజ్ చేసిన. సాల్టెడ్ బటర్ యూజ్ చేసిన అనుకో కొంచెం సాల్ట్ తగ్గియాలా, ఉప్పిసం అవుతుంది మళ్ళా. అయినా ఉస్మానియా బిస్కెట్లు జర ఉప్పు పుట్టనే బాగా అనిపిస్తుంది నాకు పర్సనల్ గా. నేను ఎక్కువ తినను. కళ్యాణ్ అయితే ఎక్కువ అసలే తినను. ఏదైతే మరి ఇక వాళ్ళ ఇంట్లో ఇండియాకి పోయినప్పుడు మొన్న స్టాక్ ఉంటుండే
ఈ ఉస్మానియా బిస్కెట్లు ఈ బయటికి పోయినప్పుడల్లా ఒకరు కాకపోతే ఒకరు తెస్తుండే. నేను లేకపోతే వాళ్ళ చెల్లె వాళ్ళ డాడీ అందరు పంపిస్తుండే ఉస్మానియా బిస్కెట్. నాకు ఇంత ఇష్టం అనేసి నా డోర్ రాలిపోతా ఉంది. జర కొంచెం బటర్ యాడ్ చేద్దాము. మళ్ళీ ఇంత బటర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నా. 15 minutes ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మామూలు ఒక మీడియం సైజ్ లో కోసి బిస్కెట్ షేప్ లో వేసుకొని పెట్టుకుందాము. ఇట్లా కొంచెం పర్ఫెక్ట్ ఉండాలి, అప్పుడే చూడడానికి బాగుంటాయి. వావ్, ఇట్లా వేసుకున్నా. వీటిని ఈ బేకింగ్ ట్రేలో బటర్ పేపర్లు 4 వేసుకున్నా. చిన్న బటర్ పేపర్లు ఉన్నాయి. నేను ఎప్పుడు చిన్న కేక్లు చేసినాను, దానికి తగ్గట్టే తెచ్చుకున్న బటర్ పేపర్లు. సో దీనికి పెట్టుకుందాం లైన్ గా. ఇప్పుడు ఇవన్నీ కూడా అట్లనే పోసుకొని బిస్కెట్లు తయారు చేసుకుందాం. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేస్తే కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇవి మన బిస్కెట్లు రెడీ అయినాయి. ఇప్పుడు దీని మీద పాలతోటి మంచిగా కోటింగ్ వేసుకుందాం. ఈ బ్రష్ చేసే అంత లోపట మీకు ఓవెన్ ఉంటే ఓవెన్ లో ప్రీ హీట్ చేసుకోండి, లేకపోతే బేకింగ్ చేసేది ఉంటే ఏదన్నా ప్రీ హీట్ చేసుకోవాలా. 180 degrees కి ప్రీ హీట్ అయితే చేసుకొని పెట్టుకుంటున్నాము మేము. లేకపోతే స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు గిన్నెల. పాలతో కోటింగ్ వేసుకున్న బిస్కెట్లని ఇప్పుడు 180 degrees లా ఇదైతే అయ్యింది. ఓకే, చలో. బా, మస్తు స్మెల్ అయితే వస్తుంది. బిస్కెట్లు దుప్పటి కొంచెం బాగా స్పేస్ ఇచ్చి పెట్టేది ఉండే, కానీ స్మెల్ అయితే బాగా వస్తుంది. అగో మా ఆయన బిస్కెట్లు తయారైతున్నాయి, పక్కన చాయ్ కూడా పెట్టుకుండు. 180 degrees లో పెట్టుకున్నప్పుడు ఒక 20 నిమిషాలు చెక్ చేసినాము, అసలు ఏం కాలేదు. తర్వాత ఇక మళ్ళా 250కి పెంచినాము. 250కి పెంచిన తర్వాత స్టార్ట్ అయింది. 250 కూడా తక్కువ అనిపించింది. తర్వాత మళ్ళీ 300 చేసి 280 చేసినాము. 300 మళ్ళీ ఎక్కువ మాడిపోతుందేమో అనేసి 280లో చేసి బేక్ చేసినాం. సో మనం బెస్ట్ ఏంటంటే 280లో చేసి బేక్ చేసుకుంటే తొందరగా అయిపోతుండొచ్చు. ఇప్పుడు మాకైతే ఫస్ట్ మేము 180 పెట్టుకున్నాం కాబట్టి మొత్తం బిస్కెట్లు కానికైతే గంట అయ్యింది. బా, స్మెల్ అయితే బటర్ది. నాకు ఇది ఎట్లా వస్తుంది తెలుసా, మామ్స్ మ్యాజిక్ ఇంకేంది లేకపోతే మామ్స్ మ్యాజిక్ ఇంకొకటి ఏదో ఉంటుంది, గుడ్ డే, ఇట్లా బటర్ స్మెల్ వస్తుంది కూడా, అట్లా వస్తుంది ఫుల్. ఇది బేక్ అయ్యేంత లోపల నా నీల్స్ నేనే మళ్ళీ చేసుకున్నాను. నెక్స్ట్ పెడతాను ఈ వీడియో. మళ్ళా టైంపాస్ కి మళ్ళీ ఇంకోసారి చేసుకున్నాను ఈ నెయిల్స్ ని. నెక్స్ట్ వీడియోలో చూడండి అసలు ఆ నెయిల్స్ నేను ఎట్లా చేసుకున్నాను ఇవన్నీ అనేసి. సో ఇప్పుడైతే మన బిస్కెట్లు మనం మెయిన్ ఇంపార్టెంట్ టేస్ట్ చేద్దాం. వేడి వేడి ఉంది, ఇంత వేడి నేను ఎట్లా తింటాం. ఇంకా మెత్తగా అనిపిస్తుంది. మేబీ కొంచెం చాలా కూల్ కావడానికి వదిలేసాను తెలిసి. ఇది చిన్నది జర బాగా బ్రౌన్ అయిందని తీసి తిన్నా. సూపర్ సౌండ్ బిస్కెట్ మస్తు వస్తుంది. సాల్ట్ పర్ఫెక్ట్ ఉంది, స్వీట్ ఉంది, మస్తు ఉంది బిస్కెట్ అయితే. నిజంగా నాకు కూడా మస్తు నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా అవుతుంది అనేసి. వీడియో కోసం అనేసి సూపర్ ఉంది అట్లా అని నేను అస్సలు చెప్పాను. నిజంగా కరెక్ట్ క్వాంటిటీస్ లో వేసుకొని ట్రై చేస్తే నిజంగా చాలా బాగా అవుతుంది. సాల్టీగా, స్వీట్ గా సూపర్ ఉంది. మీ ఫేవరెట్ ఉస్మానియా బిస్కెట్లు రెడీ అయిపోయినాయి. వచ్చి టేస్ట్ చేయకు. సో ఎట్లున్నాయి? నిజంగా బాగున్నాయి. ఏదో వీడియో కోసం చెప్తాను. క్రంచీ అట్లనే సాల్ట్, స్వీట్ అన్ని కరెక్ట్ సెట్ అయినాయి కదా. సూపర్. సేమ్ బయట తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అదే బయట మనం కొనుక్కొని తింటాం అట్లనే ఇంకా బెటర్ అనిపిస్తుంది. కొన్నిసార్లు బయట ఒకసారి ఉప్పు ఎక్కువ అవుతాయి, ఒకసారి అసలు ఎక్కువ వస్తుంది. ఇది పర్ఫెక్ట్ ఉంది, ఇంకా కొంచెం క్రంచీ కూడా ఉన్నాయి. సో ఇక ఇప్పటి నుండి మనం ఇంట్లోనే నెల బిస్కెట్లు చేసుకోవాలి కదా. పొద్దు నుండి సండే రోజు లేపుతూనే ఉన్నాడు చాయ్ పెట్టు అనేసి. నేను లేవ్వలేదు కానీ మొత్తానికి అయ్యన్లే లేచి చాయ్ పెట్టుకుండు. సండే నిన్న బిస్కెట్స్ బేక్ చేసి అయిపోయే టైంకి చాయ్ చల్లగా అయిపోయింది, తాగేసిండు. సో చాయ్లో అద్దుకొని తినలేడు. ఇక పొద్దు నుండి చాయ్ పెట్టు తినాలి, బిస్కెట్లు తినాలి అనేసి ఇక చాయ్ పెట్టుకొని బిస్కెట్లు తింటున్నావా? ముఖమన్నా అడిగినావా లేదా? అబ్బా
ఇట్లనే ఉన్నాడు ఛాయ్లా బిస్కెట్లు అద్దుకొని డబ్బా మొత్తం ఖాళీ కొట్టించేటట్టున్నా ఒకటే రోజులా. ఎట్లుంది ఛాయ్లు అద్దుకొని తింటా బిస్కెట్లు? బాగున్నాయా? బిస్కెట్ బేకరీ పెట్టుకుంటావు మరి? ఉస్మానియా బిస్కెట్ అని కెనడాలో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓ చెల్లియా, సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.